ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో 13వ వారం మెగా చీఫ్‌గా రోహిణి సెలెక్ట్ అయింది. అయితే రోహిణి అసలు సూపర్ డూపర్ లక్‌తో 'బిగ్ బాస్ 8లోకి అడుగుపెట్టిందా? లేకపోతే 'బిగ్ బాసే' అలా మొత్తం మారుస్తున్నాడా అనే విషయం తెలీదు గానీ, రోహిణి అయితే మాత్రం మెగా చీఫ్ అయిపోయింది. సో, తను ఈ 12వ వారం తిను నామినేషన్స్‌లో లేదు. సో, 13వ వారం తను మెగా చీఫ్, తననెవరు నామినేట్ చేయరు. సో, 14వ వారంకెళ్ళిపోయింది తను. ఇంకొక ఫినాలే వీక్‌కే తను వెళ్ళలేదు. అంటే అప్పుడు కూడా ఏదైనా జరిగితే అది జరగొచ్చు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇక్కడ గనుక మనం చూసుకున్నట్టయితే, టేస్టీ తేజ, రోహిణి, ఆహ్, మన పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ వీళ్ళల్లో ఆహ్, యష్మి, విష్ణుప్రియ, టేస్టీ తేజ వెళ్ళిపోతారు. ఆఖరిలో రోహిణికిను, పృథ్వీకి గేమ్ పడుతుంది. పృథ్వీ పైన రోహిణి గెలుస్తుంది. సో, అక్కడ మనకి రోహిణి చీఫ్ అయిపోయింది. సరే, ఇప్పుడు రోహిణి చీఫ్ అవ్వటం వల్ల మొత్తం మారిపోయిన లెక్కలు అని చెప్పొచ్చు. ఎలా అని చెప్తాను వినండి. ఈరోజు అంటే ఈ వారం ఎలిమినేట్ అయ్యేదెవరు? ఖచ్చితంగా యష్మినే. సో, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. ఎందుకంటే లాస్ట్ వీక్ ఎలిమినేషన్ లేదు కాబట్టి. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే, యష్మి అలాగే పృథ్వీ ఇద్దరు డేంజర్ జోన్‌లోనే ఉన్నారు. ఎందుకంటే నబీల్, నిఖిల్, ప్రేరణ ఆల్మోస్ట్ వాళ్ళు టాప్ 4 కంటెస్టెంట్స్ కాబట్టి వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. సో, యష్మి, పృథ్వీలు ఎలిమినేట్ అవుతారు. అప్పుడు ఎవరు మిగులుతారు? విష్ణు మిగులుతుంది, తేజ, అవినాష్, రోహిణి ఈ నలుగురు ఎక్స్‌ట్రా మిగులుతారు. టాప్ 4 కాకుండా. అవినాష్ ఎటు లాస్ట్ వీకే ఎవిక్షన్ వల్ల మిగిలాడు కాబట్టి ఈ వారం కూడా అవినాషే ఎళ్ళే అవకాశం ఉంది. ఎందుకనంటే మళ్ళీ రోహిణి నామినేషన్స్‌లోకి రాదు గదా! సో, టేస్టీ తేజ, మన అవినాష్ ఇద్దరు ఉంటారు నామినేషన్స్‌లో ఒకవేళ ఉంటే. అప్పుడు అవినాష్ ఎళ్ళిపోతాడు. మిగిలిందెవరు? ఇక టేస్టీ తేజ, విష్ణుప్రియ, మళ్ళా పృథ్వీ ఆల్రెడీ ఈ వారం ఎలిమినేట్ చేశారనుకోండి డబుల్ ఎలిమినేషన్‌ని. విష్ణుప్రియ, రోహిణి, టేస్టీ తేజ మిగులుతారు. మనకి లెక్కెక్కడ? టాప్ 6. సో, విష్ణుప్రియ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇన్ని వారాలు ఆడని విష్ణుప్రియ ఇప్పుడు ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా పంపిస్తారు. ఇక టేస్టీ తేజ, రోహిణిలో రోహిణి మేబీ ఎలిమినేట్ అయితే టేస్టీ తేజ టాప్ 6కి వెళ్ళిపోతాడు. ఓకే. ఒకవేళ గనక ఈ వారం రోహిణి గనక మెగా చీఫ్ అవ్వకపోయి ఉండుంటే తను నెక్స్ట్ వీక్ నామినేట్ అయ్యి తను వెళ్ళిపోయి ఉండేది. 14th వీక్ ఎలిమినేట్ అయిపోయేది. కానీ ఇప్పుడు 14th వీక్ కూడా బిగ్ బాస్ హౌస్‌లో ఉంటుంది తను మెగా చీఫ్ అవ్వడం వల్ల. దాంతో ఏమవుతుంది? పృథ్వీకి డేంజర్ ఇది. పృథ్వీతో పాటుగా ఖచ్చితంగా అవినాష్ కూడా ఎలిమినేట్ అయిపోతాడు అనేది పక్కా ఫిక్స్. ఇక టేస్టీ తేజది ఎలా ఉంటుందంటే, టేస్టీ తేజ విష్ణుప్రియ నామినేషన్స్‌లో పడితే అనే లెక్క బట్టి ఉంటుంది. వీటన్నిటికి తోడు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరగకుండా పృథ్వీ సేవ్ అయితే టికెట్ టు ఫినాలే చాలా కీలకమైన పాత్ర. ఇక టికెట్ టు ఫినాలే కూడా అదృష్టంతో ఈ ఎంటర్‌టైనర్స్‌లో ఎవరో ఒకళ్ళు కొట్టేసారనుకోండి, ఇక చేసేదేం లేదు. ఇక మొత్తం టాప్ 5, 6 లెక్కలు మారిపోయినాయి.